భద్రకాళి మాత నమో నమ. జగన్ గారు, మీరు అందరికీ సినిమా చూపిస్తాను, అధికారులు బట్టలు ఊపుతాను, తర్వాత భవిష్యత్తులో ఎవరెవరు చేశారు గుర్తుపెట్టుకుంటాం, మంచి చేసినట్టు గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసినట్టు గుర్తుపెట్టుకుంటాం, అటు ఏం అవసరం లేదు. శివయ్య అన్ని గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి అందరికి వడ్డీతో సహా తిరిగిస్తున్నప్పుడు వచ్చింది వీరభోగ వసంతరాయలు. నార తీస్తాడు, రప్ప గిప్పాలు ఏముండవు. వార్నింగ్ ఇచ్చే వాళ్ళకి, ఈ కామెంట్ చేసే వాళ్ళకి ఉంటారు చూడు కొంతమంది మూర్ఖులకు ప్రవర్తించద్దన్నా మీకు ఉంటుంది మూర్తం. ఫస్ట్ మీ జీవితము, మీ భవిష్యత్తు, మీ ఇంటిది, మీ కర్మఫలాలు చూసుకోండి. వీరభద్రుడు వచ్చింది ఎవరిని వదిలేడు, ఊచక్కుతో కోస్తాడు చూడు. వీరభోగ వసంతరాయుడు ఏం తమాషా అనుకుంటారా? ఇంతకుముందు కలియుగంలో రాక్షసులు వచ్చిన మనసులో. అందుకే సరైన మొగుడు యముడు వీరభద్రుడు దిగినాడు, జాగ్రత్త. తర్వాత ఈరోజు దళితులు చాలామంది క్రైస్తవంలో దిగి రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళందరికీ ఇంకా మీరే తెలివైన వాళ్ళు అనుకుంటారు, మీ క్రైస్తవులు తెలివైన వాళ్ళు అనుకుంటారు. మీకు దిమ్మ తిరిగే శాఖలు ఇస్తున్నాడు వీరభద్రుడు. ఈ రాజకీయాలతో జరగడం లేదు. ఇది వీరభద్రుడు ఏడ కొడితే సుప్రీంకోర్టులో శాఖ ఇప్పిస్తాడు. ఆయన అనుకుంటే ఎవరి ద్వారానో శాఖ ఇప్పిస్తాడు. జగన్ గారిని కొట్టాలంటే వాళ్ళ అమ్మలోనో షర్మిలలో వచ్చి ఎట్లా కొట్టా, ఇప్పుడు అమెరికాని జోకర్ చేయాలంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇరాన్తో ఎట్లా దెబ్బలు తినిపిస్తున్నాడు. చాలా మానసికంగా ఓడిపోయినట్లే. ఎవరు వీరవీగుడు, ఇది వీరభద్ర యుగం. కర్మ రిటర్న్. ఎవడు చెప్తే వానికే తిరిగిస్తుంది. ఎవడు అంటాడోడు నేను హెచ్చరికలు చేసి నీకు వచ్చినాను, హెచ్చరించేకి వచ్చినాను. వీరభద్రని మాటలు ఇవి నావి కాదు, సొంతంగా ఏం మాట్లాడకుండదు. రాజకీయాలైనా, మనిషి జీవితాలైనా, కర్మ సిద్ధాంతమైన, మీరు మతాలు, కులాలు, చిచ్చులైన అన్ని వీరభద్రుని చేతిలోనే ఉంటాయి. ఎవరిని ఎప్పుడు ఆట మొదలు పెట్టాలా, ఎవరిని ఎప్పుడు తొక్కాలనేది ఆయనకు తెలుసు. శివుడి ఆధీనం మన చేతిలో ఏముండదు. ఇప్పుడు మత మార్పులు చేసుకోండి, ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకంటే ఇంకోటి, క్రైస్తవంలో ఎందుకు వ్యతిరేకం అంటే ఒకటే చెప్తా. ఇప్పుడు మనం పోతాం, యేసు ప్రభుని కూడా గౌరవిస్తాం, ఎందుకు ఆయన కూడా ఒక దేవుడు. అల్లాని గౌరవిస్తాం, ఆయన కూడా ఒక దేవుడు. కించపరిచే గుణం మాలో ఉండదు. కానీ ఇప్పుడు హిందూ దేవుళ్ళందరినీ ఏ విధంగా అంటారు? ఇప్పుడు మనం చెట్టుని గాలి ఇస్తుంది కాబట్టి వాయుదేవుడు అని గౌరవిస్తాం. గంగమ్మ నీళ్ళు తాగుతుంది కాబట్టి గంగమ్మ తల్లిని గౌరవిస్తాం. భూదేవి మాకు స్థానం ఇచ్చి ఈరోజు మసీదులు కట్టుకున్నా, గుళ్ళు కట్టుకున్నా, చర్చిలు కట్టుకున్నా వాళ్ళ నుంచే నిలబడింది అని గౌరవిస్తాం. సూర్యచంద్రులు గౌరవిస్తాం, మా లోకాన్ని వెలిగించేవాళ్ళు. సూర్యుడు వెలిగిస్తే చంద్రుడు వెన్నెలని ఇస్తాడు. భూదేవి గంగమ్మ, సూర్యచంద్రుడు, ఇంద్రదేవుడు, వడదేవుడు, వాయుపుత్ర, అగ్ని, ముక్కుడు దేవతలు, నాగుల దేవతలు, తిమ్ముడు దేవతలు, పంచభూతాలు అందరూ కృతజ్ఞత తెలుపుతున్నాం. మనిషే సాయం చేస్తే దేవుళ్ళకి వచ్చేవంటాం. వాళ్ళు వీళ్ళందరూ ఏం తీసుకుంటున్నారో ఒక మొక్కేసే బరువైంది. దేవుళ్ళు అవమానం చేస్తారు. మేము మూర్ఖులు కాదరా, విశ్వ గురువులు మేము. మూర్ఖులు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దేశద్రోహులు ఎవరు, అందరిని బయటపెట్టడానికి వీరభోగ వసంతరాయలు వస్తున్నారు. జాగ్రత్త. రాజకీయాలకైనా అన్నిటికీ స్వస్తి పలికించి ఐపీఎస్ ఐఎస్లతో పాలిస్తాడు వీరభోగ వసంతరాయలు. 2029 ఎలక్షన్లు కాదు వచ్చేది.